కూడి వచ్చిన ఈ బిడ్డలు, ఈ చిన్న సంఘంతో వచ్చిన ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించమని వాక్యం ఆరాధనంతట్లో తోడుకోవడం యేసుక్రీస్తునామములో ఇచ్చినాను ప్రభు. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి పిల్లలు. హల్లెలూయా. తల్లి గారు సాక్ష్యం చెప్పారండి, చాలా మంచిది, చాలా సంతోషం. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. సరే ప్రియులారా, సహోదరుడు బాబు మరి ఆయన కన్న కలలో పశ్చాత్తాపడుతుంటే నేను ఉన్నానని చెప్పిందని అది దేవుని కృప అండి. దేవుని దైవజనుడు ఉంటున్నాడంటే మనిషి కాదండి, యేసు ప్రభువు ఉన్నాడు. మనుషులు కాదండి. ఇదే కాదు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడిన నా దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు వాళ్ళని దర్శిస్తేనే నా దగ్గరికి వచ్చారు. మీకులాగా ప్రభువు చూపిస్తేనే వాళ్ళు వచ్చారు. ఈ సహోదరుడికి ప్రభు చూపించారు, అలా సిస్టర్ గారికి ప్రభు చూపించారు. హల్లెలూయా. ఆ పిల్లలని వీళ్ళందరూ కూడా దేవుడు చూపిస్తారు. మొన్న మా వదిలి గారు సాక్షి చెప్పింది ఏంటంటే, ఏ రోడ్డుకి వెళ్ళినా నా మాటలు వినపడుతుంది, నేను చెప్పే వాక్యం వినపడుతుందంట కళ్ళు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్షి ఇస్తున్నప్పుడు దానికి అర్థం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తి దగ్గర ఉంచున్నాడని అర్థం. హల్లెలూయా. చూడండి, ఆ మనిషి ఆ అర్హత నాకు లేదు, కానీ దేవుడి కృప అయింది. హల్లెలూయా. మంచిదండి. దేవుడి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి, నేను నడుపుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభువు నా పిలుపుల విషయంలో చాలాసార్లు అసలు నేను రాసుకోలేదండి. హల్లెలూయా. స్వయంగా ప్రభువే మాట్లాడారు. అపోస్తుల పిలుపు నాకు ఇస్తారని చెప్పారు. హల్లెలూయా. ఒకసారి నా మెరిస్ట్రీకి వెళ్ళే సిస్టర్ గారు, నా స్నేహితులు లోకడ పనిచేసే కంపెనీలో పనిచేసి నా స్నేహితులు భార్యకి వెళ్తే అన్న చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ప్రార్థన పరులు, ఆమె కూడా ప్రార్థన పరులు అయితే ప్రార్థన చేస్తుంటే నాకు ఒక వరం ఇచ్చారన్న ప్రభు. అది ఎవరి గురించే ప్రార్థన చేస్తుంటే వారి గురించి నాకు బయలుపరుస్తారు ప్రభు అన్న. అప్పుడు నేను అన్న, నా గురించి చేయమ్మా ప్రభు ఏం చెప్తారా అన్న. ఎందుకంటే ఒక నిజమైన ఆత్మతో కనుక ఇంకా నడిపిద్దామని ఆశపెడతా. ఆమె ఏమని ప్రభు ఏం చెప్పారంటే, అది అపోస్తుల కార్యం, వారు కూడిన చోట కంపించును. అది అపోస్తులు కూడిన చోట అవుతుంది. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో రాయబడదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆ దేవుడు చెప్తున్నాడు, కానీ వారికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. హల్లెలూయా. చూడండి, కొన్ని ప్రయాసపడి వాక్యం చెప్తూ ఉంటాం. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఒక నిజమైన దైవజనుడి కుటుంబం కనుక స్థలానికి వెళ్తే స్థలం ఆశీర్వదించబడతారు. అది ఆత్మీయంగా శారీరకంగా. మా వదిలి గారి గుడిలో బాగోకపోతే మరి ఆమెకి అనారోగ్య పరిస్థితిలో అనుకోకుండా నేను నా భార్య వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్లో మాయ చేసి కొన్ని లక్షల రూపాయలు గుంజేయడం చూశారు మా అబ్బాయికి. మరి నా భార్య దేవుడు ఆత్మ ప్రేరకంగా ఇక్కడ వద్దని చెప్పి తీసుకెళ్తే వేరే హాస్పిటల్కి వెళ్తే చాలా తక్కువ ఖర్చులో 3 వాల్స్ కూలిపోతున్నా. 50%, 40% కూలిపోయింది 3 వాల్స్. అది కూడా ఆపరేషన్ పడకుండా దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు ఆ నెలలోనే అబ్బాయికి మరి వివాహం కూడా జరిగింది. నాకు ఎప్పటి నుంచో వివాహం జరగలేదు అనుకుంది. ఈ కార్యం కూడా దేవుడు చేశాడు. అక్కడ సంతోషం. కానీ ఇది కాదని వాళ్ళ అబ్బాయి విగ్రహారాధన చేయడం, దేవత దగ్గరికి వెళ్ళి ముక్కు పుట్టించడం, బాధపడడానికి చెప్పాల్సి వస్తుంది. ముక్కు పుట్టించడం ఇవన్నీ చేస్తుంటే ఆ ఇంట్లో మళ్ళా గలిబిలి ప్రారంభించడం. హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక నిజమైన దేవుని చేత నడిపింపబడే దేవుని ఆత్మతో కిందకు సహకరిస్తేనే నీ కుటుంబానికి నెమ్మది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఒక నిజమైన అభిషేకాన్ని తోసేస్తా ఉంటావో అప్పుడు నీకు నెమ్మది. ఆమె వెళ్ళిందంటే ఆ కల్లో ఆమె చెప్పింది సాక్ష్యం. నాకు బ్రదర్ ఉన్నారు, లేదు డ్యూటీకి వెళ్ళారు, తమిళ సిస్టర్ గారు ఉన్నారు, లేదు వీళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏ రోడ్డుకి వెళ్ళినా, శకునంగాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు శకునానికి సంబంధించిన దాన్ని కాదు, ప్రార్థనకు సంబంధించిన దాన్ని కూడా అది పంపించేస్తాను కాదు. హల్లెలూయా. మీ విగ్రహానికి సంబంధించిన నీ జన్మ కాదని నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఒకవేళ చేసినా దానికి గురే. హల్లెలూయా. అందుకని అవేం చేస్తుందంటే ఈ ప్రార్థన చేసుకోవడం ఎక్కువగా మొదలుపెట్టిన పిల్లలు. హల్లెలూయా. చాలా మంచిదండి. మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. నేను మధ్యాహ్న కాలం నేను పడుకున్నాను.
కాసేపు అలసటగా ఉన్నాను. అలసటగా ఉంటే ఈ పూట ప్రార్థనకు వచ్చేదానికి అక్కడొకరు గ్యాదర్ అవుతున్నట్టుగా నేను రాత్రి మధ్యాహ్నం చూశాను. నేను చూసాకే ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయిందనంటే దానికి కొంచెం ప్రార్థన ఉండాల్సింది అనుకున్నాను. అయితే గ్యాదర్ అవుతూ మాత్రం దేవుని కోట మాత్రం దేవుని ఏర్పాటు. హల్లెలూయా. నేను మధ్యాహ్నమే దర్శనం చూశాను. హల్లెలూయా. ఇవాళ దేవుని కోట అయితే జరుగుతుంది. దేవుని ఆత్మ దగ్గర నడిపిస్తున్నాడు అనుకున్నాను నేను. నా భార్య ఏమో తొందరపడతా ఉంది. దేవుడు నిర్ణయించాడు కాబట్టి దేవుడు చూసుకుంటే ధైర్యంతో ఉన్నానండి. దేవుడు ఇలా నడిపిస్తున్నాడు. ప్రభువు స్తుతిస్తున్నాడు. నేను చెప్పే మనం ఏంటంటే, మీ వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థన చాలా అవసరం మనిషికి. హల్లెలూయా. అందుకే నాకు పేతురు అన్నాడంటే, ఒక్క గడి అయినా ప్రార్థన చేయాలి. అట్లీస్ట్ చాలా తక్కువ అంటే గంట ప్రార్థన. గడి అంటే గంట. దేవుని దృష్టిలో గడి అంటే ఒక గంట. మనం హల్లెలూయా. దాన్ని పేతురు ఒక గడి అయినా ప్రార్థన చేయలేకపోతున్నారా మీరు నా కోసం అంటాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఒక గడి అయినా మనం ప్రార్థన చేయలేనప్పుడు అది క్రైస్తవ జీవితం కాదండి. క్రైస్తవులాగా ఉంటున్నాం కానీ క్రైస్తవ జీవితం కాదు. కనీసం ఒక గంటన్న దేవుని సన్నిధిలో నువ్వు గడపలేకపోతున్నావు అంటే దేవుని దర్శనాన్ని చూడలేవు, దేవుని తలంపులను ఎరగలేవు, దేవుని ఉద్దేశాన్ని కనుక్కోలేవు. కనుక ఒక గంట నేను వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతున్నా, నీకు గడిపినా అది ఎంతో నీకు మంచిది. హల్లెలూయా. మంచి తల్లిగారి రక్షణ గురించి మాట్లాడారు. నా పిల్లలకి నేనే బాప్తిసం అనుకున్నాను, కానీ వాళ్ళ వయసు పెద్దోళ్ళు అయిపోయారు. నా పిలుపు పూర్తి అధికారంలోకి వచ్చే సమయం ఇంకా నాకు రాదు, ఆసనం వల్ల రక్షణ ఆపటం అనవసరం అని నా చిన్న కొడుకు ఎంతున్నాడు. ఆరి బాప్తిసం ఇప్పించారు. నా పెద్ద కొడుకు ఎంతున్నప్పుడు బాప్తిసం ఇప్పించారు. హల్లెలూయా. ఎందుకంటే రేపు దేవుని రాజ్యం ఆలస్యం అయితే వాడు నరకంలో మారిపోవడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. వాడు బాప్తిసం తీసుకోవడం అవసరం అనుకొని నేను స్పీడ్గా పని చిన్నపిల్లప్పుడే కానిచ్చేసాను పిల్లలు. అయితే నా కోరిక ఏంటంటే, నా పిలుపు నిశ్చయితను బట్టి, నాకున్న ధైర్యాన్ని బట్టి నా చేతులతో నేను బాప్తిసం ఇద్దాం అనుకున్నా. కానీ మా పాస్టర్ గారి చేత ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా దేవుని కార్యం చేశారు. మరి ప్రార్థన అయితే చేస్తున్నాను మీకోసం కూడా. మరి ఇష్టంగా దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఖచ్చితమైన అనుభవాలతో నేను అడుగుతున్నాను. ఆ అనుభవాల్లో ఎటువంటి గలిబిలు వచ్చినా సరే కుటుంబాల్లో కొంచెం టైం పడుతుంది చక్కబడి కోసం ప్రార్థన చేయడం. హల్లెలూయా. నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నేనేమే భయపడబాకండి, కొంత టైం పడుతుంది. దేవుడు తీసుకొస్తారు ప్రభు. ఆ అనుభవాలు దేవుడు మనకి ఇచ్చాడు. సమస్తమును చక్కబెడతాడు. నిదానంగా మాట్లాడితే వాళ్ళు చక్కబడతారు. వాక్యానికి చక్కబడిన వాళ్ళు ఎవరో ఉండరు. హల్లెలూయా. మనం ఒక్క పూటకే అన్నీ అయిపోవాలంటే ఒకసారి దుష్టుడు బలంగా పనిచేస్తూ ఉంటాడు, కుటుంబాల మధ్య ఐక్యత లేకుండా. మరి ప్రభు సహాయం చేస్తాడు. సహాయం చేసినప్పుడు తగ్గింపు, విధేయత, లోబడతం, గౌరవం, మర్యాద, చిన్న పెద్ద ఇవన్నీ దేవుడు నేర్పుతున్న విధం, వాక్యం వింటున్న కొలది నిదానంగా అన్నీ వస్తాయండి. ఇక్కడికి ఏ విషయంలో మనం భయపడవసరం లేదు. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము అనగా ద్వితీయ అనగా రెండు. హల్లెలూయా. ద్వితీయ అనగా గ్రీక్ పదంలో దాన్ని రెండు అంటారు, లేదంటే సంస్కృతం కూడా అయ్యిండొచ్చు. హల్లెలూయా. ద్వితీయ అనగా రెండు అనగా ద్వితీయోపదేశ కాండం అనగా రెండు విధాలుగా దాన్ని ఎత్తి రాశారండి. ఒకటి ఏంటంటే 14వ వచనం దాకానేమో దీవులు ఉంటాయి, 14 దాటి కిందకు వస్తే శాపాలు ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఇలా చేసిన ఎడలా నువ్వు దీవించబడతావు, ఇలా చేయని ఎడలా. మీరు గమనించినగా ద్వితీయోపదేశ కాండములో దీవెన వచనముల కన్నా శాప వచనములు ఎక్కువ ఉంది దాంట్లో. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎన్ని శాప వచనాలు అధికముగా ఉందంటే ప్రియులారా చాలా దూరంగా ఉన్నాయి. అందుకని దేవునికి నువ్వు ఎంత సమీపంగా ఉన్నావు అన్నదే ఇక్కడ అవసరం. అక్కడ చూడండి పిల్లరా, నేనేమంటున్నానంటే ఒకటి గమనించండి. హల్లెలూయా. చూడండి పిల్లరా, చూడండి గమనించండి అన్నానంటే దేవుడు ఒక తలుపుతో నడుపుతాడని అర్థం. ఆ మాట అంటలేదు. మొన్న ఆదివారం ఆ మాట రాట్లా. చూడండి ఇప్పుడు గమనించండి, అన్న మాట రాట్లా. నేను గమనిస్తున్నా, ఆదివారం దేవుని ఆత్మ రాట్లా. అసలు ఏం చేశారు మీరందరూ ప్రార్థన అని పాపం నా సంఘం నిసుకుంటూ జరిగింది.
ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? చర్చికి వచ్చారంటే, దేవుని సన్నిధికి వచ్చారంటే ఖచ్చితంగా నువ్వు ఒక ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాల్సిందే. ఆశీర్వాదం తీసుకున్నప్పుడు రావడం ఎందుకు? ఇంకా అది అనవసరం, భక్తి కాదు. కానీ హల్లెలూయా. ఒక నిజమైన దైవజనుడు ఉన్నాడు, ఒక దేవుని ఆత్మ ఉందంటే ఖచ్చితంగా అతని దగ్గర నువ్వు ఏదో పొందుకోవాల్సిందే. నువ్వు పొందుకోలేనప్పుడు ఆ దైవజనుడి దగ్గర నువ్వు వెళ్తామన్నా మానే, లేకపోతే అతను పిలవటన్నా మానే. రెండే ఆప్షన్స్. కర్మేల పర్వతం దగ్గర ఏలియా ఒక మాట అన్నాడు, నీ దేవుడైతే నీ దేవుడిని ఆరాధన చేసుకోండి. హల్లెలూయా. బయలుదేవుడైతే బయలు ఆరాధన చేసుకోండి, యెహో దేవుడైతే యెహో దేవుడు. తప్పు తిరగండి పూర్తిగా. ఎస్ఆర్ నో ఇటో అటో చూసుకోండి, ఛాయిస్ మీద అన్నాడు. అంటే ఏలియా యొక్క వర్తమానం ఏంటంటే యువర్ ఛాయిస్, నీకే నిర్ణయిస్తున్నాడు, యువర్ డిసైడ్. హల్లెలూయా. నువ్వు డిసైడ్ చేసుకో, రైట్ యువర్ రాంగ్, మంచి చెడు. అంటే అది బద్దలు కొట్టి ఇటో అట రెండు ముక్కలుగా చేసుకోవాల్సిన నిర్ణయం అది. నువ్వు అన్నింటిలో లౌకిక సంఘ కాలానికి కూడా ప్రకటన చేద్దాం అంటాడు, ఉంటే వెచ్చగా ఏదో పూర్తిగా చల్లగా ఉండిపో, నిర్వేసంగా ఉండమాకంటాడు. నిర్వేసన పాలు తాగితే కడుపులో కూడా తెగులుద్దండి. హల్లెలూయా. అంటే చల్లటి పాలు తాగు, లేదంటే వేడి పాలు తాగు. హల్లెలూయా. నిర్వేసన పాలు తాగితే గొంతుగా అడ్డమని తెగులు అంటున్నాడు. కానీ నిర్వేసన జీవితం అనేది యేసుక్రీస్తుకి ఇష్టం ఉండదు. హల్లెలూయా. సరే, కొత్త వారు అనుకోండి, నిదానంగా అలవాటు అవుతాయి. హల్లెలూయా. సరే, క్రైస్తత్వంలోకి వచ్చి ఒకసారి ఎలిగించబడి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ఎలిగించబడి మరలా నిర్వేసన జీవితం ఉంది సరే, అది దేవునికి ఇష్టం లేని జీవితం అని. హల్లెలూయా. సరే ప్రియులారా, దేవుని ఆత్మ నడిపింపుతో నేను మాట్లాడుతూ ఉంటాను. నేను భార్య తన దేవుడు ఈ దినము ఒక వర్తమానాన్ని ఇచ్చాడన్న, దేవుడు ప్రేరేపణ కలిగి అన్నప్పుడు ఆమె అంది, యేసు ప్రభు ఒక మరి మనం అంత భక్తిపరులు దేవుని వర్తమానాలు ఇవ్వటానికి అంది. మంచిది అనుకున్నాను నేను. హల్లెలూయా. మంచిదండి. చూడండి పిల్లరా, ద్వితీయోపదేశకాండం అనగా 2 కాండములు ఉన్నాయి. చూడండి, ధర్మశాస్త్రంలో పాత్ర మందులు మొత్తం కూడా దేవుడు ఎలా నడుపుతాడంటే కేవలం ధర్మశాస్త్రం కింద నడిపాడు దేవుడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం లేదే వాళ్ళకి ఆశీర్వాదం లేదు, దీవెన లేదా. హల్లెలూయా. ధర్మశాస్త్రమే వాళ్ళ కింద ఉంది. హల్లెలూయా. కుడికి కానీ ఎడమకు కానీ తొలగినప్పుడు నువ్వెవరు అంటే నువ్వు ఒక చిన్న దేవుడిగా ఉన్నావు. హల్లెలూయా. మోషే ఏమన్నాడు? ఐగుప్తుకి దేవుడు అయ్యాడు. హల్లెలూయా. ఆ తర్వాత యెహోషువ ఏమయ్యాడు? ఒక నాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఒక ఆశీర్వాదం అనేది ఒక వ్యక్తికి ఎలా ఇస్తున్నాడంటే దేవుడు ధర్మశాస్త్రంలో నువ్వు ఉన్నంతసేపు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు ఒక నాయకత్వం కిందకు, ఒక ఆశీర్వాదాల కిందకు నడుస్తున్నావు. లేదు, ఈ ధర్మశాస్త్రాన్ని కనుక నువ్వు విడిచిపెట్టావు అంటే దాని వెనకాల శాపాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవుని పిల్లరా, ఆహాబ్ అనే బైబిల్లో మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. నేనేదైనా లాంగ్ టైం చరిత్ర తీసుకొని దాన్ని మాట్లాడుతూ దానికన్నా అక్కడ మనకు సెట్ అయ్యి ఆహాబు అనేవాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేల్కి రాజు. అతడు ఆ దేవుని చేత చూడండి ఇశ్రాయేల్ ప్రజలపైన రాజు అయినాడు. ఆయన యెజబెల్ అనే స్త్రీని పెళ్లి చేసుకొని, విగ్రహారాధకు స్త్రీని పెళ్లి చేసుకొని ఆ రాజ్యంలో ఏం చేస్తాడంటే దేవుడు బయలు ప్రవక్తల్ని తోసేసి చంపేసి ఆ యొక్క యెహోవా ప్రవక్తలను చంపేసేసి బయలు ప్రవక్తలు తీసుకొచ్చి విగ్రహారాల గుడి కడము దేవునికి అవిధేయతమైన పనులు చేస్తా ఉంటారంటే ప్రియులారా, ఆహాబు సంతానాన్ని దేవుడు మళ్ళా యోహు నాయకత్వం వచ్చిన తర్వాత, హల్లెలూయా, యోహు నాయకత్వం వచ్చిన తర్వాత ఆహాబు సంతానాన్ని చంపడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆహాబు ఏదైతే విత్తాడో దాని జన్యు కూడా బతకడానికి దేవుని దృష్టిలో ఇష్టం లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు కృప మనకు అడ్డం పడింది. మాట అర్థమైంది మీకు? యేసు క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. అర్థమైంది? హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు పాపాత్ములైన స్త్రీ ఉంది. ధర్మశాస్త్రంలో కడగా ఉన్న స్త్రీ ఇంట్లో ఉన్న వస్తువును కూడా ముట్టుకోకూడదు. నా మాట అర్థమైంది మీరు? కడగా ఉన్న స్త్రీ ఇంట్లో ఉన్న వస్తువును ముట్టుకోకూడదు. అటువంటి పాపము చేసిన పురుషుడు, స్రావం కలిగిన పురుషుడే కానీ లేదంటే శవమును ముట్టుకున్న పురుషుడే కానీ ఊరు ఎలపలే ఉండాలి. ధర్మశాస్త్రం నియమ నిబంధనలనే వచ్చిన శవాన్ని ఎవరు పడితే వాడు ముట్టుకోవడానికి కూడా లేదు. హల్లెలూయా. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ, కడగా ఉన్న స్త్రీ డైరెక్ట్గా ఎవరు ముట్టుకుందండి? దేవుడిని ముట్టేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనుషులు ముట్టుకోవటానికి లేదు, వస్తువులు ముట్టుకోవటానికి లేదు. హల్లెలూయా. ఆ దేవుడు ఆ పర్వతం మీద ఉంటే ఆ సీనాయి పర్వతం మీద జంతువు కూడా గట్టిని మేయటానికి లేదు.
తాగటానికి జంతువు కూడా అధికారం లేదు. హల్లెలూయా. కానీ ఇటువంటి పాపులకి హల్లెలూయా ఏ అర్హత లేకుండా పిల్లరా ఆ దేవుడు ఏం చేశాడండి? వాక్యం, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య శరీరం దాల్చి ఆ యెహోవా దిగొచ్చాడు. కుమారుడిగా చిన్నదేవుడు కాదు. హల్లెలూయా. 3 పాత్రలు కదా, నోవాహు కట్టిన వాడ ఒకటే కానీ అరలు 3. హల్లెలూయా. దేవుడు ఒక్కడే కానీ ఆయన పరిచర్యలు 3గా తీసుకున్నాడు. ఆయన ఈయన గారే తండ్రి, ఈయన గారే భర్త, ఈయన గారే యజమానుడు. హల్లెలూయా. తండ్రి అన్నది పేరు కాదు. హల్లెలూయా. చూడండి, కుమారుడు అన్నది పేరు కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కూడా పేరు కాదు. పేరా కాదా? హల్లెలూయా. పేరండి అది కాదు. తండ్రి అన్నది పక్షికి ఉన్నాడు, జంతువుకి ఉంది, మనిషికి ఉన్నాడు. ఆల్వేస్ అందరికి ఫాదర్ ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు అన్నది ప్రతి పక్షికి కూడా పుట్టినది కూడా పుంజు, పెట్ట, లేదంటే మగ పక్షి, ఆడపక్షి, ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక తండ్రి అనేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దాని పేరే గాబ్రియేలు బయలుపరిచింది. మరి గర్భంలో ఉండగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించదు, ఆయన పేరు యేసు అని పేరు పెట్టదు అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందా, తండ్రి ద్వారా గర్భం ధరించిందా? మరి తండ్రి అనుకోవాలి ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? అర్థమైందా? హల్లెలూయా. తండ్రిని ఎందుకు పిలుస్తున్నాడు? మరి పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తే పరిశుద్ధాత్మ తండ్రి అలే కదా. హల్లెలూయా. ఇజ్రాయేల్ వెంబడించిన ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అదే మీకు క్రీస్తు అనగా ఆత్మ, అభిషేక్తుడు అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యేసు అనేది ఆ పాత్ర మధ్యలో వచ్చిన బైబిల్ మధ్యలో, కానీ క్రీస్తు ఆచరించి ఉన్న పాత్ర. అర్థమైందా? దాన్నే పరిశుద్ధాత్మ ఆత్మ కలిగిన లేఖనం చూశారండి. ఆ లేఖనం అనే దేవుడు తండ్రిగా భావించి ఈ పాత్రలో ఉండి ఆ పాత్రను గౌరవించాడు. అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ గారు మ్యారేజ్ కాక మునుపు దిలీప్ గారు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ ఉన్నారు? ఆయన వెన్నులో ఉన్నారు. ఈయనెవరో కాదు, తల్లిది కేవలం అండమే, భద్రపరిచే ఒక వలయమే కానీ బీజం కేవలం తండ్రిదే, రక్తము అయిందే. హల్లెలూయా. బీజము సమస్తము కూడా తండ్రివే. హల్లెలూయా. తండ్రిలో నుంచి వచ్చిన ఒక బీజ కణమే వచ్చిన ఆయనే పాస్టర్ గారు. పాస్టర్ గారి పేరేంటండి? జయకుమార్ గారు. హల్లెలూయా. జయకుమార్ గారిలో ఉన్న DNA అక్కడికి వచ్చి ఒక పేరు పెట్టుకున్నాం మనం, ఆయన పేరే దిలీప్. హల్లెలూయా. కానీ ఆ DNA ఎక్కడిది? హల్లెలూయా. yes. హల్లెలూయా. అలాగే ప్రియులారా, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ పాత్ర స్థానాన్ని గౌరవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఈయన లేకుండా ఆయన ఉన్నారా? చూడండి. హల్లెలూయా. అట్లాగే పరలోకంలో తండ్రి అంటే తండ్రికి భార్య ఉందా? భార్య లేదు. దేవుడు ఒక్కడే. నేను తప్ప ఇంకొక సింహాసనం కూడా లేదు, ఇంకొక దేవుడు లేదు. దాన్ని వ్యవహారం అంటారు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కన్నా ప్రకటన ప్రత్యక్షత కన్నా ఒక్క సింహాసనం చూసి తినే అన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఆయనకు చూపించారు, నేను ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పాడు, కానీ దేవుడు దర్శనం చూపించాడు కాబట్టి ఈ మాటలు నిజం మీరు నమ్ముతారని చెప్తాడు. హల్లెలూయా. అట్లాగే దేవుని ప్రియులారా, హల్లెలూయా. చూడండి, దేవుడు తీసుకొచ్చి హల్లెలూయా, దేవుని స్తోత్రం. అట్లాగే ప్రియులారా, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ విధంగానే ప్రియులారా ఆయన ఎక్కడ తీసుకొచ్చాడంటే పరిశుద్ధాత్మగాను, కుమారుడుగాను, తండ్రిగాను, వన్ గాడ్, ఒక దేవుడే. హల్లెలూయా. 3 పాత్రలు కలిగి ఉన్నవాడు ఆయన. ఆయన పేరే ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఆయనే సృష్టికి దేవుడు. మిగతా వాళ్ళ ఏంటంటే అంటే ఆయన తయారు చేసిన దూతలై అన్ని తెలియక వారు తయారు చేసిన దూతలను ఆరాధన చేస్తూ వారి శాస్త్రాలు చేస్తున్నారు. మాట అర్థమైందా? హల్లెలూయా. వారి శాస్త్రాలు అల్లరి, అన్ని జనులు ఎలా అల్లరి రేపుతున్నారని రాయబడి ఉంది. హల్లెలూయా. వారి శాస్త్రాలు ఏంటంటే వారి దేవుని యొక్క ప్రవర్తనే వారి జీవితంలో కదులుతున్న ప్రవర్తన. హల్లెలూయా.
అందుకే నిజమైన క్రైస్తవుడి జీవితం ఎలా ఉండదంటే యేసుక్రీస్తు తండ్రిని పోలి ఉండదు మన జీవితాలు. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుడు ఏం చేశాడంటే దాన్ని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. హల్లెలూయా. మరణశాస్త్రము రాసిన వాడు మరణము, మరణశాస్త్రము రాసిన వాడి మరణము అక్కడ ఆవశ్యకము. ఏ తండ్రి అయితే మరణశాస్త్రము రాశాడో ఆ తండ్రి వచ్చి మరణించాలి. మరణశాస్త్రం రాసిన వారి మరణం అక్కడ, హల్లెలూయా, ఆయనే వచ్చి మరణిస్తేనే కానీ ఈ మరణశాస్త్రం రద్దు అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆదాము సంతాన వంశావళి మొత్తం కూడా ఒక సోర్త మూడాధ్యాయం చివరిలో ఉన్నది ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉన్నది. అంటే దేవునిలో ఏ DNA ఉందో, హల్లెలూయా, ఆదాములో అదే DNA ఉంది. అర్థమైంది. హల్లెలూయా. అందుకనే బంధువులకు విమోచకుడు అయ్యారు మనకి ఆయన. యేసుక్రీస్తు ఎవరంటే మనకి బంధువులకు విమోచకుడు. హల్లెలూయా. ఆయన రక్తం చిందించడం వల్ల నీకెందుకు విమోచన అంటే నీ రక్తం ఆయన రక్తం ఒకటై ఉంది. నీ రక్తం మాలిన్యం కలిగి ఉన్నావు. అపవాది మనకు వదిలినా, హల్లెలూయా, మాలిన్యాన్ని మనం కలిగి ఉన్నాం పిల్లలు. హల్లెలూయా. అందుకనే మనలో ఉన్న రక్త దోషాన్ని, పితృదోషాన్ని, సమస్త గ్రహాల పాపాలు తీసివేయటం కొరకు, హల్లెలూయా, ఏదైనా తోటలో అవ్వ తినొద్దన్న పళ్ళు తిన్నందు కొరకు, హల్లెలూయా, ఏ జంతు రక్తం కూడా పరిహారం ఉండదు. ఎందుకంటే మానవ రక్త సంబంధి కాదు జంతు, దేవుడే మన రక్త సంబంధి. చివరి వచనం 3వ అధ్యాయము, వంశావళి 3వ అధ్యాయము చివరి వచనం. చూడండి పిల్లరా, ఆదాము ఎవరి కుమారుడంట? దేవునికి కుమారుడు. హల్లెలూయా. అంటే మనం ఎవరి సంతానం ఇప్పుడు? హల్లెలూయా. ఆయన జంతువులకు లేకపోతే ఇంకా ఎవరికో విమోచన ఇవ్వడం కొరకు ఆయన రాలా. ఆయన స్వయాన తన సంతానాన్ని విమోచించుకోవటం కోసం వచ్చాడు. మీరు రూతు గ్రంథం చదవండి. హల్లెలూయా. నయోమి ఎవరికి సాదృశ్యం? యూదులకు సాదృశ్యం. మోయాబీరాలు, రూత్ ఎవరు? అన్యులు, మనకు సాదృశ్యం. రూతు మనకు సాదృశ్యం, నయోమి ఏమో యూదులకు సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని విమోచిస్తున్నాడు, బంధువులకు విమోచకుడు మన బోయాజు యేసుక్రీస్తు. హల్లెలూయా. బోయాజు దేని సాదృశ్యం? యేసుక్రీస్తు సాదృశ్యం. హల్లెలూయా. మనల్ని విమోచిస్తున్నాడు, రూతునే మనం వివాహం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నయోమి యొక్క పొలాన్ని, భూభాగాన్ని కూడా విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. యూదులకు భూమిని ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడా? ఆ హమాసు తీవ్రవాదుల నుంచి దాన్ని కాపాడుతా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడా? చిన్న దేశానికి భద్రతనిచ్చాడా? ఇప్పుడు ఆత్మీయంగా మనం విమోచించి పెళ్లి కుమార్తెగా మనం సిద్ధం చేసి పరలోకానికి తీసుకెళ్తా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. యూదులనేమో దేశ ప్రొటెక్షన్, ప్రపంచ దేశాలు ఒకటైనా ఎవడేం చేయలేదన్న ధైర్యాన్నితో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. వాళ్ళకి భూభాగాన్ని, నయోమి పొలాన్ని విమోచించాడు, రూతునేమో దేహాన్ని విమోచించాడు. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఇప్పుడు వధువుగా మన దేహాన్ని విమోచిస్తున్నాడు, వ్యక్తిగతంగా సంధిస్తాడు వధువుతో. యూదులతో భూభాగాన్ని, హల్లెలూయా, 1,44,000 మంది రక్షించబడే వరకు. అది దీపెత్తుకోసం అనుకుంటారు, కాదండి. అది 1,44,000 మంది, 12 గోత్రాలు, 12,000 లెక్క చూసుకోవాలండి. ప్రకటన ఉండాలి. హల్లెలూయా. అది యూదుల సంఖ్య. హల్లెలూయా. కనుక వాక్య భాగాన్ని శ్రద్ధగా పరిశీలన చేస్తే కానీ ఇవన్నీ మీకు అర్థమవుతుంది పిల్లలు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే నేను పరలోకం తీసుకెళ్తా ఉన్నాను. బయలుపరచబడిన వాక్యం పిల్లలు. హల్లెలూయా. చూడండి పిల్లరా, నేను అనుకున్నా దేవుడు నడిపి వేరే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సరే కాదండి, మరణశాస్త్రం రాసిన దేవుడు ఏం చేశాడు? విమోచకుడిగా మన మధ్యకి వచ్చి ఆ దేవుడే గాడ్, హల్లెలూయా, ఆ ఒక్క దేవుడే, ఆ వాక్యమైన దేవుడి శరీరం దాల్చి మనకు విమోచన ఇచ్చి, హల్లెలూయా, ఆయన తిరిగి లేచాడు. అప్పుడు మనిషి కుమారుని పరిచర్య అయింది. హల్లెలూయా.
ఇప్పుడు పెళ్లి కుమారుగా రాబోతున్నాడు. ఆ తర్వాత దావీదు కుమారుగా 1000 ఏళ్ల పరిపాలనలో ఏలబోతున్నాడు. అర్థమైంది మీకు? ఒక్క దేవుడికి అనేకమైన బిరుదులు ఉన్నాయి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, షాలేము రాజు. మాట అర్థమైందా? హల్లెలూయా. ఎన్నో బిరుదులు ఉన్నాయి. అన్ని బిరుదుల్లో కూడా ఒకటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, షాలేము రాజు, సమాధానకర్త, ఇవన్నీ కూడా ఏంటంటే బిరుదు. హల్లెలూయా. కానీ ఆయన పేరు ఏంటంటే బయలుపడింది. మోషే కాలంలో కూడా చెప్పడం. మోషే ఎవరు అంటే నేను ఉన్నవాడును అనువాడును అంతే. హల్లెలూయా. గాబ్రియల్ వచ్చి చెప్పింది ఆయనకి యేసు అని పేరు పెట్టుకోవాలి. ఆయన సమస్యను జయించి పరిశుద్ధమైన ఆత్మ, క్రీస్తు ఆత్మ పొంది, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పవర్ వల్ల పొంది యేసు క్రీస్తు అయ్యాడు. హల్లెలూయా. చనిపోయి తిరిగి లేచి ప్రపంచానికి ప్రభు అయ్యాడు. అర్థమైందా? ఆయన పరిచర్యల్లోనే మిగతా బిరుదులన్నీ ఆత్మను పొందుకున్నాడు. ఆయన అప్పుడయ్యాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దానికి అపోస్తులు యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. అర్థమైంది మీకు? హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేస్తే కొర్నేలి దగ్గరికి పంపించాడు పేతురుని. అర్థమైందా నీకు? ఏ మిగతా సేవకులందరూ లేరనా? ఉన్నారు కదండి. పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు కదా. అక్కడ సొలొమోన్ కట్టిన దేవాలయం, టెంపుల్స్ కట్టిన సొలొమోన్ కట్టిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, కొన్ని వందల మంది, వేల మంది ఉన్న బాధకులు ఉన్నారు కదా. హల్లెలూయా. వీధులు ఏమంటే కొండ దెబ్బతో కొట్టి, నడు రోడ్లో అవమానపడి, ఈడ్చి అపోస్తులను పెడగుద్దులు గుద్దే ఛేదించుకునే ఒక పేతురు దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు? హల్లెలూయా. ఒక సేవకుడు చూపిస్తున్నాడంటే యు ఆర్ ఫాలో మీ. హల్లెలూయా. నువ్వు ఫాలో అవ్వాలి. దేవుడు అతను ఫాలో అవ్వకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అప్పుడు కొర్నేలికి చెప్పారు. కొర్నేలికి పెద్దలు పంపించాడు. ప్రభువు నీ గురించి చెప్పాడు. మనుషుల్ని ఎప్పటికి పంపించి నిన్ను పిలిపించుకోమని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. అందుకే వచ్చామంటే విషయం ఏంటంటే వాళ్ళు అన్యులు. హల్లెలూయా. అన్యులకి యూదులు వెళ్ళి అన్యులలో కూర్చొని భోజనం చేయరు, వాళ్ళతో కూర్చొని వాళ్ళతో సహవాసం చేయరు. అందుకు దేవుడు ఏం చేసి చతుష్పాద జంతువులు అన్నీ వచ్చినాయి. దాంట్లో సమస్తము నేను పరిశుద్ధపరిచాను, నిషేధించబడింది ఏది లేదు, నువ్వు వెళ్ళమని చెప్పారు. సమస్త జనములు నేను పరిశుద్ధపరిచాను దానికి అర్థం. అన్ని జనులకు కూడా సువార్త తెలియదని అర్థం. హల్లెలూయా. ఈ అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే చూడండి, యూదులు నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తేనే కానీ స్వస్థత పొందుతారు, పరిశుద్ధాత్మ పొందారు బాప్తిసం ఇచ్చాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, అన్యులు సువార్త బోధిస్తుంటేనే పరిశుద్ధాత్మ పొందారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం కొర్నేలి చరిత్ర చదవండి. బాప్తిసం లేకోకుండానే పరిశుద్ధాత్మను పొందారు. ఎందుకని? హల్లెలూయా. దేవుడు వాళ్ళని ఎన్నుకొని పరలోక రాజ్యం ఏర్పరచుకున్నప్పుడు సామాన్యతలో దేవుని సేవకుడు వాడుకుంటాడు. శాస్త్రులు పరిచయం అంటున్నారు, మా మెస్సయ్య, మా దేవుడు సృష్టికర్త. మా యూదులకి 3 దేవుడు మీరు ఎవరో పరిచయం చేయలేరు తెలుసా? ఈ బైబిల్ పెట్టుకొని చెబుతాను. ముస్లింకి చెప్పలేరు 3 దేవుళ్ళు అని. క్రైస్తవులు 3 దేవుళ్ళు అంటారు. హిందువులను ఇక వాళ్ళ గురించి చెప్పవలసిన లేదు. హల్లెలూయా. బాగా దేవుని గురించి బాగా తెలిసిన తెలుసు యూదులను, ముస్లిమ్స్. వాళ్ళు వన్ గాడ్ అంటారు. అంతే. అంటే వాక్యం సరిగ్గా తెలియని ముస్లిం కూడా ఒక్క దేవుడు నమ్ముతారు. యూదుడికి అసలు నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. మొక్కడే దేవుడు అంటారు. హల్లెలూయా. గమనించారు పిల్లరా? హల్లెలూయా. అన్ని జనుల నుంచి ఒక్క దేవుడైన పేతురు దగ్గరికి పంపి, ఒక్క దేవుడైన పేతురు నమ్మిన దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన పిల్లలారా, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని యేసు క్రీస్తులో కొట్టేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరాను మీద వేలాడబడిన వాడు ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడై ఉన్నాడు అని పౌలు చెప్పాడు. అది ద్వితీయోపదేశ కాండాల్లో కూడా లేదా ఇక్కడ సువార్త కాండాల్లో కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. మానవ మీద వేలాడబడినాడు ఏమయ్యాడండి? యేసు ప్రభు శాపగ్రస్తుడు అవడానికి ఏ తప్పు చేయలే. యేసు పాప ఎట్టయ్యాడా? మానవునికి శాపగ్రస్తుడు కదా. హల్లెలూయా. యేసు పాప ఎలా అయ్యాడంటే, హల్లెలూయా, పాపాత్ముడైన స్త్రీ, హల్లెలూయా, కానుక పెట్లో కానుక కూడా వేయడానికి ఆమెకి అధికారం లేదు. ఉందండి? లేదు. హల్లెలూయా. కానీ
పాపంతో సంపాదించిన ఎన్నో డబ్బులు పెట్టి విలువైన అత్తరు పోసి ఆయన నెత్తి మీద పోసి అభిషేకం చేసింది. హల్లెలూయా. పాపాత్మురాల్ని హల్లెలూయా సంఘము సరిహద్దుల్లో కాదు కదా, చూస్తే రాళ్ళతో కొట్టి చంపాల. హల్లెలూయా. ఆమె యొక్క దేవుని దృష్టిలో హేయురాలు, మరణానికి అర్హురాలు ఆమె. హల్లెలూయా. కానీ దేవునికి ప్రియులారా, ఆమె ఎందుకనంటే ప్రియులారా, ఆమె పాపములతో చేసిన డబ్బులు తీసుకొచ్చే పాపమంతా ఆయన నెత్తి మీద పోసి పోసి. అర్థమైంది నా మాట? అది శాపంతో సంపాదించిన డబ్బులే కదండి, పాపంతో సంపాదించిన డబ్బులే కదండి. ఆమె గొర్రె పిల్ల యొద్దకు వచ్చి పశ్చాత్తాపడింది. ఎవరి గొర్రె పిల్ల? ప్రభు అయిన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన గొర్రె పిల్ల. గొర్రె పిల్లలు మౌనం ఉన్నట్టు, బొచ్చు కత్తిరించు అని యొక్క గొర్రె పిల్ల మౌనం ఉన్నట్టు. హల్లెలూయా. ఆయన వధించబడిన వారి యొక్క మౌని ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. అర్థమైందండి? ఆ గొర్రె పిల్ల వచ్చి పాత నిబంధనలు ఏం చేయాలి? పాపం చేసినాడు గొర్రె పిల్ల మీద చేయబెట్ట, ప్రధాన యాజకుడు వారి చేయి మీద చేయబెట్ట. అర్థమైందా? ఈ పాపం చేశాడు, పాపాలు ఒప్పుకుంటే ప్రధాన యాజకుడి సమక్షంలో ఏం జరుగుతుందంటే ఈ పాపాలన్నీ కూడా గొర్రె భరిస్తుంది. ఇప్పుడు పాపం ఎవరైంది? గొర్రె పాపం అయింది. అర్థమైందా? ఒక నిజమైన పశ్చాత్తాపం ఏం జరుగుతుందంటే పాపాలు యేసుక్రీస్తు మీద నెట్టబడుతున్నాయి. ఎంత ఘోర పాపినైనా, హల్లెలూయా, ఎంత ఘోర పాపినైనా అసలు డబ్బుతోనే సంపాదించింది, వ్యభిచారంతో తీసుకొచ్చి నేరుగా నెత్తి మీద పోసేసింది. హల్లెలూయా. నెత్తి మీద పోసింది. తాకటాకులు ముట్టుకోవడానికి అర్హత లేని ఆమె జీవితం నెత్తి మీద పోసి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో తన కుటుంబం చూసింది. మనిషికి గొప్పది ఏదైనా ఉందంటే అది తల. అవునా? హల్లెలూయా. ఆ తలలో నేను పాదాలకు అనిచి ఆమెకున్న ఘనత అంతటితో పాదాలు చూసింది. అర్థమైందండి? హల్లెలూయా. అందుకనే ఆమె పాపములు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఆమె విస్తార పాపములు క్షమించాడు అన్నాడు సీమోతో. హల్లెలూయా. అందుకే ఆ గొర్రె పిల్లలు మరి పాపాలన్నీ ఆమె ఏమైంది? నిర్దోషురాలైంది. ఆమె హిమమంతా తెల్లగా ఉంది. ఆమె మీద ఒక పాపం కూడా లేదు. ఆమె హల్లెలూయా. ఆమె ఏమైంది? నిర్దోషురాలైపోయింది. హల్లెలూయా. అట్లాగే ప్రతి పాపి కూడా, ప్రతి కుష్ఠరోగి కూడా ముట్టుకోవడానికి అధికారం ఉందా? ఇలా ఆయన ముట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ దోషం ఎవరు పడింది? ఆయన మీద పడింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి పిల్లరా, ప్రతి పాపానికి కూడా దేవుడు ఏమైనాడు? తర్వాత ఉన్నాడు. హల్లెలూయా. పాపాన్ని ఎవడో పరిహరించలేడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త తప్ప. అర్థమైంది మీకు? హల్లెలూయా. పాపాన్ని ఎవడో కూడా పరిహరించలేడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త తప్ప. హల్లెలూయా. అందుకని ఏ దేవతల ఆత్మైన విచారాలతో ఉన్నాయి కానీ యేసుక్రీస్తు మాత్రం లేడాల. నేను ఎవరు విమర్శించగా మాట్లాడాలి, నిజం. హల్లెలూయా. హల్లెలూయా. వారి ఆత్మలన్నీ వ్యభిచారంతోనూ పొరపాటుతోనే కానీ బైబిల్లో భక్తులు పాపాలు చేశారు కానీ దేవుడు పాపం చేయలే. హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పాపి కాదు కనుక ప్రతి నరుడి పాపము ఏం జరిగింది? ఆయన మీద మోపబడింది. హల్లెలూయా. అందుకే మ్రాను మీద వేలాడి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన సృష్టికర్త గనక ఆయన రక్తము సముద్రంలో నీళ్ళడం త్వరగా హల్లెలూయా సాధ్యపడదు. అట్లాగే ఆయన శక్తిని ఎంత తోడినా ఆయన అధికముగా ఉంది. ఆయన దేవుడు. హల్లెలూయా. సముద్రంలో సేదనేసిన నీళ్లు తోడలేవు. హల్లెలూయా. ఆయనలో దైవత్వాన్ని నువ్వు ఎంత తోడుకున్నా తగ్గిపోలేదు. అటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారానే మానవులైన మనందరి కొరకు హల్లెలూయా ముందు శ్లోకాల్లో కూడా సర్వమానవ పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణము ఆవశ్యకము. హల్లెలూయా. ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టారయ్యా అంటే ఎవరు పెట్టాల? సమాధి ఆయన ఒక్కటే ఖాళీ అయింది. మిగతా అన్ని సమాధులన్నీ ఎముకలు అక్కడే కుళ్ళిపోయినాయి అందరికి. హల్లెలూయా. అదొక్కటే ఖాళీ అయింది పిల్లరా. హల్లెలూయా. అందుకనే పిల్లరా, ఒక నిజమైన ఆశీర్వాదము ధర్మశాస్త్రము నీకు ఇవ్వలేకపోయింది. ఏమంటారు? అర్థమైంది నీకు? నేను చదివిన ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా
ఈ కాలంలో నువ్వు చూసుకుంటే ఈ ఆశీర్వాదాలకు నువ్వు ఎవరో కూడా అర్హులు కాదు. ఎవరన్నా అర్హులా? హల్లెలూయా. ఎవరు చెప్పండి నేను అర్హుడు అంటే ధర్మశాస్త్రం? నేనైతే అనర్హుడిని. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం రాయబడిన ఆశీర్వాదాలని నేనైతే అనర్హుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాపం అవుతాను. సిస్టర్ గారు చెప్పా. హల్లెలూయా. చిన్న పిల్లతో సారీ చెప్పించాను అడిగాను. చిన్నపిల్ల సారీ చెప్పను. చిన్న పిల్ల కూడా క్షమించమని అడగలేని మనస్తత్వంతో ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని పుట్టుకలోనే పాపం ఉంది. చిన్న పిల్లలు కూడా తప్పులు మాట్లాడుతున్నారు, కూతురు మాట్లాడతారు, తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకని? హల్లెలూయా. గుణంలోనే పాపం ఉంది. హల్లెలూయా. మన పుట్టుక మన అందరి గుణాలని పాపం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం ప్రియులారా. హల్లెలూయా. కనుక దీన్ని తీసేసుకోవాలంటే మనుష్యులకు అసాధ్యం ఇది. హల్లెలూయా. దేవుడికి ఒక్కడికే సాధ్యం ఇది. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, దేవుడు నీ శక్తి కాదు, నీ భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, శక్తి చేత కాదు, నీ ప్రయాస కాదు. హల్లెలూయా. దేవుని కృప చేత ఇది. జరుబబేలు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని చెప్పి మందిరపు తలరాయి పెట్టాడు. నీ శక్తి చేత నువ్వు ఇంకా ఆ మందిరాన్ని కట్టలేవు. నేమేశ్వర కాలంలో మందిరం ఎవరైనా శక్తితో కట్టగలిగాడా? ఇర్మియా రాసిన ప్రవచన ప్రకారం, దానియేలు చేసిన ప్రార్థన ప్రకారం మందిరం కట్టగలిగాడు ఎవరైనా సరే? నువ్వు కట్టావంటే దైవజనుడు బోధించే బోధలోంచి పరిశుద్ధాత్మను నువ్వు కట్టాల్సింది దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. కృపతో నువ్వు రక్షించబడ్డావు కానీ నీ శక్తితో, నీ భక్తితో, నీ ప్రార్థనతో ఏది కాదు. నువ్వు పెద్ద ప్రార్థన పర్వాలు. మనమైతే పెంతుకొస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన నేర్చుకున్నా అడిచేస్తారు. ఎంత ప్రార్థన చేయదు. అంత భక్తి పనులు అయితే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి 40 రోజులు నమాజ్ చేస్తారు. పగల ఉమ్ము కూడా మింగకుండా భక్తి చేస్తారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకెళ్ళి అంత ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నేనేం మాట్లాడతానంటే రక్షణ అనేది దేవుని జన్యు సంబంధమైనది. అర్థం నీకు? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో ఆ వంశావళి అబ్రహాము సంతానానికి మాత్రమే రక్షణ అయింది. అబ్రహాము సంతానం అందరూ ఉంటారు కానీ ఇస్సాకు జనబడింది దేవుని సంతానం అయి ఉంది. ఈ విధంగా విశ్వాసములో నువ్వు యేసుక్రీస్తు మీద భారం వేసి నడిచి ప్రతి పాపములోను శాపములోను అబ్రహాము వలె విశ్వాసంతో నిలబడి శ్రమలో ఇరుకుల ఇబ్బందులు అప్పుడు నువ్వు దేవుని సంతానం నిరూపించబడుతున్న వాక్యం. శోధనల ద్వారా పౌలు చెప్పాడు, పరీక్షల ద్వారా. హల్లెలూయా. నువ్వు నిరూపించబడుతున్నావు నిజమైన బలికి అంగీకారం. హల్లెలూయా. కనుక ప్రియులారా, శోధన వచ్చినప్పుడు ఎవరైతే తప్పిపోయి క్రైస్తవ జీవితాన్ని నామకృత క్రైస్తవంగా తొందరపాటు జీవితం జీవిస్తున్నారో నువ్వు ఇంకా సరవాల్సింది ఏదో ఉంది. ఇది నీ శక్తి కాదు, నీ భక్తి కాదు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి భక్తి నేర్చుకోవాల్సిన వారు మనందరం. హల్లెలూయా. చూడండి ప్రియులారా. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, దేవుడు సువార్త బోధిస్తున్నాడు, కనబడతాడు. హల్లెలూయా. కొన్ని రోజులైంది ఒక పూట భోజనం చేస్తాడు. హల్లెలూయా. ఎవరైనా యాక్టివ్ చూసుకోండి. ఇక అట్లు నా భార్య అట్లేసింది, చిన్న మా ఇంట్లో అట్లు ఎంత ఉంటే 2 అట్లు 3 అట్లు తింటా. మధ్యాహ్నం పూట ట్రాక్టర్ దున్ని పొలం పనులు చేసి సేవ లేదు, కొంచెం దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఇచ్చినప్పుడు మానేద్దాం చూస్తున్నా. ఆవిడ రేత్రి భోజనం చేయకుండా మళ్ళా మధ్యాహ్నం దాకా నాకు భోజనం లేకుండా నేను ప్రార్థన చేస్తాను. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ మూలుగుతూ బండితో వెళ్తున్నా, దేవుని ధ్యానించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది నా శక్తి చేత కూడా సాక్షి కాదు. ఇది అర్థమైంది మీకు? హల్లెలూయా. ఎన్ని రోజులు తిని మానేసి ఉండాలో కూడా నాకే తెలియదు. హల్లెలూయా. ఇది శక్తి చేత కాదు, భక్తి చేత కాదు. ఇది హల్లెలూయా. నువ్వు కేవలం విధేయత అంటారు. ఉపవాస ప్రార్థన దేనికి? నీ హృదయాన్ని నలగొట్టుకుని ప్రభు సన్నిధిలో విధేయత చూపించడం కొరకే కేవలం. అని నువ్వేదో ఉపవాసం ఉన్నావు, పెద్ద భక్తి చేసావు, వీరుడు సూర్యుడు అని దేవుడు జాలి పడడు. హల్లెలూయా. అలా జాలి పడాలి అంటే ఫస్ట్ హల్లెలూయా పెంచుకొస్తాడు, రత్తపడతాడు. మీరు ఎంత పడుతున్నావు కాబట్టి అట్ట భక్తి చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది. హల్లెలూయా. చూడండి నా ప్రియులారా, బాప్టిస్ట్ నేనే గొప్ప అంటది, మెథడిస్ట్ నేను గొప్ప అంటది, సిఎస్ఐ నేను గొప్ప అంటది.
మరి సిఎస్ఐ ఎత్తబడితే బాప్టిస్ట్ సిఎస్ఐ నుంచి తిరుగుతాడా? మరి బాప్టిస్ట్ ఎత్తబడితే బాప్టిస్ట్ లోంచి ప్రపంచానికి తిరుగుతాడా? మరి పెంతుకోస్తు ఎత్తబడితే మిగతా వాళ్ళందరూ పెంతుకోస్తు నుంచి తిరుగుతాడా? సమస్త నుంచి దేవుడు ఎప్పుడు ఎన్నుకోవడం, యేసుక్రీస్తు వ్యక్తిగత జీవితంలోంచి నేను ఎన్నుకున్నాడు. సమస్త నేను రక్షించదు, సిద్ధాంతం నేను రక్షించదు. హల్లెలూయా. చూడండి పిల్లరా, హల్లెలూయా. నిత్యమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు అయిందండి. కృపతోనే నువ్వు రక్షించబడతావు. కృప తప్ప నీకు ఇంకొకటి లేదు. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను వచ్చానన్నాడు. అదే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. వై కొట్టివేయడానికి వచ్చానన్నాడు, నెరవేర్చడానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చి నీలోంచి కొట్టేశాడు. అర్థమైందండి? ధర్మశాస్త్రము మనలో నుంచి కొట్టేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం మనల్ని వేలట్లా. ఎందుకని? కృపలో మనం ఉన్నాం కాబట్టి. పశ్చాత్తాప కన్నీళ్ళు నీకు ఎప్పుడైతే వచ్చినాయో హృదయపూర్వకంగా, అప్పుడు నీ పాపాలని క్షమించబడ్డారు. నీ పాపాలు లేవు. హల్లెలూయా. పశ్చాత్తాపమైన ప్రార్థన ఉండాలి, స్థిరమైన గుణము కలిగి ఉండాలి దాంట్లో. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే మనం అర్హులము కాదు. అందుకని ప్రియులారా, నీ ఆశీర్వాదాన్ని ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, యేసుక్రీస్తుని బట్టి. అర్థమైందండి? హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎవరిని బట్టి? ధర్మశాస్త్రం యేసుక్రీస్తును నెరవేరిపోయింది. మన పాపాలన్నీ ఆయనే పడిపోయింది. ఆ యేసు అనే దేహం చనిపోయింది. ధర్మశాస్త్రం కూడా మృతతుల్యం అయిపోయింది. అర్థమైందన్నమాట. ధర్మశాస్త్రం కూడా యేసుక్రీస్తుతో చనిపోయింది. యూదులు ఇంకా ధర్మశాస్త్రంలో పట్టుకున్నారు. అందుకే ఇంక యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళా. అన్నమాట. అర్థమైంది? హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము చెప్పుతున్న మాట ఏంటంటే పిల్లరా, నిజమైన పశ్చాత్తాపం నిజమైన పాపాలను క్షమిస్తుంది. ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా దేవుడు నిర్ణయితే ఇక్కడికి వచ్చారు. మీరు రాత్రి మధ్యాహ్నం నేను దర్శనం చూసేదాన్ని. హల్లెలూయా. అందుకని ఈ మాటలు వినాలని ఉంది. హల్లెలూయా. చూశారు కాబట్టి మీరు వచ్చారు. నేను రానన్నాడు. హల్లెలూయా. సంతోషం అయినా పనికి వెళ్ళానండి. ఎందుకని ఒత్తిడి పెట్టను నేను. హల్లెలూయా. దేవుడు ఎవరు హృదయాలు ప్రేరేపిస్తారో వాళ్ళే వాక్యాన్ని వింటారు. నేను ముందు చెప్పాను, ఆ పిల్లలకు మొన్న 6 శనివారం పుదారం చెప్పాను. ఒత్తిడి పెట్టను, మీ నిర్ణయానికి అప్పచెప్పేస్తున్నాను నేను. హల్లెలూయా. ఎవడు విని వాక్యాన్ని విని నన్ను వెంబడిస్తారంటారో ఫాలో మీ. గమనించు, నువ్వు నన్ను కాదు వాక్యాన్ని వెంబడిస్తున్నావు. వాక్యాన్ని వెంబడించు నువ్వు. హల్లెలూయా. ఫాలో మీ, నన్ను కాదు, యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను మీరు వెంబడించండి. హల్లెలూయా. ధనవంతుడు వెంబడించలేకపోయాడు. ఎందుకని? మరి మిక్కిలి ఆస్తిపరుడు అయ్యాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. అయితే ఇంకొకటి కుదురుతుంది నీకు అన్నాడు. ఏంటయ్యా అంటే, హల్లెలూయా, మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చి ఫాలో అవ్వమని చెప్పాడు. నన్ను ఫాలో అవ్వ, నేనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబోతున్నా. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే ఏమొచ్చింది? అర్థమైంది నా మాట? ముత్యాలండి, ముత్యాలు. హల్లెలూయా. నీకు వెతికినా దొరకదు. నీకు బైబిల్ చదివితే నీకు అర్థం కాదు. నువ్వు చదివితే అర్థం కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన బోధిస్తే నీకు అర్థమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రం అడిగిన చూడండి, నేను చెప్తున్నాను కదా, నటి మీద చేతులు 2 పెట్టుకోవాలి, ఎట్ట పెట్టుకోవాలి. హల్లెలూయా. బోధకుడా, సద్బోధకుడా అన్నాడు. దేవుడు అక్కడే సద్బోధకుడు కదా, నువ్వు ఎవరు సద్బోధకుడు అంటున్నావు అన్నాడు. హల్లెలూయా. సరే కానీ నిత్యజీవుడికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు? ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఇతను పాటిస్తున్నాడు. అతని ధైర్యం ఏంటంటే, నటి మీద చేతులు ఏంటంటే నేనే పరలోకి వెళ్తానని అర్థం. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రాన్ని అంతా నువ్వు అనుసరిస్తున్నావు కదా, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటాయి కదా అంటారు. అవన్నీ నేను బాల్యం నుంచే కేరళంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే నీకు పరలోకం నువ్వు కొద్దు ఉంది. ఏంటంటే నన్ను వెంబడించు. ఇప్పుడు వరకు ధర్మశాస్త్రాన్ని వెంబడించు, అది జ్ఞానకాలం. హల్లెలూయా. ఇది కృపాకాలం. అర్థమైందా? ఫాలో మీ, నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. అది యేసుక్రీస్తు చెప్పిన మాట. హల్లెలూయా. అందుకనే
అది మిగిలిన ధనవంతుడు కనుక హల్లెలూయా లోకాశలు అన్నీ ఉన్నాయి కనుక ఫాలో అవటం కష్టమైంది, వెంబడించడం, వ్యసన పడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతే నీకు ఏడిపోయి మిగిలింది తీర్పులో. మన అర్థమైందా? హల్లెలూయా. ధర్మశాస్త్రం బాలశిక్షుడిగా ఉంది, యేసుక్రీస్తు రాక క్రితం వరకే ఉంది. దాన్ని పౌలు రోమపత్రికలో స్పష్టంగా చెప్పాడు. మీరు రోమపత్రికలు చదువుకోండి. హల్లెలూయా. అవి చదివితేనే కదండి. హల్లెలూయా. రెండు కాళ్ళు మొక్కి బోర్ల కొరికి మీ కాళ్ళకి నమస్కారం పెట్టి చెప్పాలి బైబుల్ చదవండి. హల్లెలూయా. అయినా చదవరేమో ఈ అలవాటు ఏ నెట్టు విపరీతంగా చెబుతలేకపోతుంది. హల్లెలూయా. చదువు వచ్చినాడన్న బైబుల్ చదవట్లేదండి. హల్లెలూయా. నువ్వు దయచేసి నా ప్రియులారా మిమ్మల్ని బాధ పెట్టాలని మాట్లాడలేదు, చదవండి దయచేసి. హల్లెలూయా. బాధకులకు ఒక్కరికే కాదు బైబుల్, మీ అందరూ బైబుల్ చదవాలి. చదివితే నేను బోధించినంత బైబుల్లో ఉన్న ప్రతి ఏ మాట చెప్పానండి, ఒక్కటి చెప్పాను నేను లోకంలో వీటిలో ప్రతి మాట వాక్యానికి లింక్ పెట్టే కదా నేను మాట్లాడింది. హల్లెలూయా. చూడండి పిల్లలు, హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని సామాన్య తెలుసుకున్న మేకాయ అనేవాడు చాలా పేద సేవకుడు. హల్లెలూయా. 400 మంది ఉన్నారు రాహాబు దగ్గర బోధకులు. 400 మంది ఎవరు? ఒకటే ఆత్మ. ఏంటి? అబద్ధ ఆత్మ. వాళ్ళు ఎవరు? యెహోవా ప్రవక్తలే. మొదట రాజుల గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. సమయం లేదు. హల్లెలూయా. చూడండి, వినండి, ఇంకా చదువుకోండి. ఇంకేది మొదటి రాజుల గ్రంథంలో వాళ్ళు కూడా ఏం చేశారు? యెహోవా ప్రవక్తల సేవకులే, కానీ వాళ్ళ నోటి మీద దేవుడు ఏం పంపించాడు? అబద్ధపు ఆత్మను పంపించాడు. మేక పరలోక దర్శనాలు చూస్తున్నాడు. హల్లెలూయా. దోమదూతలు ఏకంగా కూడి ఉంటాం. ఆహాబుకు మటర్ ప్లాన్ దేవుడు ప్రారంభించాడు అక్కడ. తెలుసా? ఆహాబు రాజును చంపడానికి దేవుడు పరలోకంలో మటర్ ప్లాన్ వేస్తున్నాడు. వెళ్ళి ఎవరో ఆహాబును మాయ చేయగలరని అడుగుతున్నాడు. వాడు దోతం గాబ్రియల్ ఇట్టాను, మిఖాయిల్ ఇట్టాను, వాము ఇట్టాను, వాము ఉంటుంది దోతలు అనేకమైన దోతలు ఇట్టా అట్టా అన్నాడు. ఎవరో పనికిరాడు. ఒకడు భూమి మీద ఇటు అటు తిరుగుకుంటూ వెళ్తున్నాడు. యోగ గ్రంథంలో తిరుగుతారు కదా. వాడు వెళ్ళాడు. నేను చేస్తాను ఏంటంటే ఎట్ట చేస్తామని అడిగాడు. వారి ప్రవక్తల నోట అబద్ధపు ఆత్మగా ఉంటాను అన్నాడు. నువ్వు దానికి కరెక్ట్గా సరిపోతావు. నువ్వు దానికి అబద్ధానికి జనకుడు. నువ్వు నీకున్న వరం అదే. హల్లెలూయా. అబద్ధం ఆడటం అంటే దేవుడికి మన ఇష్టం ఉంటుంది. దాని కూడా అబద్ధం దేవుడు సమకరిస్తానంటాడు. హల్లెలూయా. సరిపోతావు. 400 మంది మీద ఒకే ఆత్మ ఉన్నాడు. కానీ మేక సామాన్యత కలిగిన ఒక గుడిసెలో ఉన్న వ్యక్తి. హల్లెలూయా. అతడు దేవుని దర్శనాలు చూసే వ్యక్తి, దేవుడి చేత రుజువు చేసుకున్న వ్యక్తి అతడు. హల్లెలూయా. దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. హల్లెలూయా. మేక ఆహాబు పని అయిపోయింది. హల్లెలూయా. కాపరలేక గొర్రెలు చెదిరియుట మేక దర్శనంలో చూసేది అంతా. మేకాకి వాస్తవాన్ని దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. అపవాది అబద్ధాన్ని 400 మంది పాస్టర్ల పై నుంచి పాస్టర్లు అనేక. హల్లెలూయా. చూడండి పిల్లరా, పాస్టర్లు అనేక మంది ఉన్నారు, పిలుపు అనేక మందికి ఉండొచ్చు, ఏర్పాటు కొద్ది మందికి ఉంటుంది. వారు వస్తా ఏం తీసుకొస్తారంటే దేవుడు వాక్యమే నీకు ఆశీర్వాదమైనది. యేసుక్రీస్తు నిజమైన యేసుక్రీస్తు బయలుపాటు ఏంటంటే వాక్యం. నువ్వు ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టి ఉన్నందు, కృపను బట్టి ప్రాధేయపడి పశ్చాత్తాపం, ప్రతి పాపమును దేవుడు క్షమించేశాడు. పాపాన్ని నువ్వు క్షమిస్తే దాని పదాలు గుర్తుపెట్టుకుని ఆ మనిషిని అనకూడదు. నువ్వు నిజంగా క్షమిస్తే నువ్వు ఆ తప్పు చేసావు ఆ వ్యక్తిని అనకూడదండి. అంటే నువ్వు పాపం చేస్తున్నావు మళ్ళీ. హల్లెలూయా. దాన్ని గుర్తు చేసుకోవడం, ఒక్కసారి పశ్చాత్తాపడి దేవుడే క్షమించేసాడు. ఇంకా నువ్వెవరు నేనెవరు ఆ మనిషిని అంటాకి? అర్థమైంది మాట? నువ్వు ఆ తప్పు చేస్తావు. ఒక మనిషిని తప్పు చేస్తున్నావు అని వాక్యం బోధించేటప్పుడు వాక్యము బోధించుకుంటా పోయే బోధకుడు ఏదో బోధించుకుంటూ పోతాడు కానీ ఉద్దేశపూర్వకంగా అనండి. హల్లెలూయా. దేవుడి ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. ఒక తప్పు చేసిన వ్యక్తిని నువ్వు తప్పు చేస్తున్నావు ఇప్పుడు కూడా నీ ఉద్దేశపూర్వకంగా విమర్శించకూడదు. దైవజనుని అసలు అనకూడదు. సొంత భార్య కూడా అనకూడదండి. దావీదును అట్లానే శాపకరిస్తున్నాడు. ఎవరండి ఆమె? తెలుసండి? ఆ పేరు తెలుసా? హల్లెలూయా. ఏ కాలేనా? హల్లెలూయా. తప్పు చేసినా సరే. హల్లెలూయా. దావీదు తప్పు చేశాడు. షిమ్మి మాట్లాడుతున్నాడు. చీపు నరహంతుడు. నిజంగానే నరహంతుడు చెప్పలేదు ఉరియాని. హల్లెలూయా. చీపు నరహంతుడుగా అన్నాడు. దావీదు వదిలిపెట్టాడు. కానీ సొలొమోను ఊరుగా అభిషక్తిని నువ్వు నోటితో కూడా ముట్టకూడదు.
దేవుడు ఊరుకోడు, ఎవరిని ఊరుకోడు. హల్లెలూయా. సొంత భార్య అయినా సరే నువ్వు హల్లెలూయా వాస్తవం బయట చెప్పు. హల్లెలూయా. ఒకసారి నా భార్య నన్ను ఇసురు కసురుకున్నది. వెంటనే మరుసటి రోజు సాయంకాలం కొంచెం బలహీనతగా కనపడతా ఉన్నాను. నాకు తెలుస్తుంది. ఆమె చెప్తాం అనుకో, నీ వెంట మూత్రం నాకు వచ్చిందా అంటాను. అంటున్నా ఎవరైనా మెరపడుతుంటారు. దేవుడు ఆమె పశ్చాత్తాపం పంపించి మళ్ళీ నా దగ్గర ప్రేమ పాపం. హల్లెలూయా. నిజమే. హల్లెలూయా. దైవజనుడు అయిన తర్వాత దైవజనుడు నువ్వు అన్నావు అంటే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, దేవుని ఆత్మ దేవుడు తన సేవకులతో ఉంచి ఆ పూట నిర్ణయించి దేవుడు తనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడి శరీరం ఉన్నప్పుడు నీతో తండ్రి ఆత్మ మీలో మాట్లాడుతున్నదిగా మాట్లాడింది. దేవుని అభిషేకించే శరీరాన్ని నువ్వెవరు తిరుగుతాడు. దేవుడు కొడతాడు, దేవుడు మొత్తుతాడు, దేవుడు శిక్షిస్తాడు. దేవునికి సేవకుడికి సంబంధించిన విషయం అది. తప్పులు ఎప్పుడు కూడా ఎంతకంటే కృపకు వదిలేయండి, దేవుడే క్షమిస్తాడండి. మనుషులు మనమెవరు? అవునా? దేవుడు తలుచుకుంటే చంపేయాలి కదా. తప్పు చేసే దేవుడిని క్షమించొద్దులే. అసలు మనం ఎవరో తప్పులు విమర్శిస్తాకండి. ఎవరండి మనం? ఎవరు నువ్వు? నీటి మీద పొడగలాంటి కానీ వారిపోయిన గడ్డి లాంటిది మన జీవితం. నా జీవితం ఏ బతుకు మన బతుకులో తప్పు చేయని నీ బతుకులు ఉన్నాయా? తప్పు లేకుండా మనం పుట్టామా? నేవా. ఏదో ఒక తప్పు నీలో ఉండదు. ప్రతిరోజు తప్పు లేని జీవితం. తప్పు లేని రోజు అయితే చెప్పరాదు. నీ తలంపులో, నీ హృదయం, నీ ఆలోచనలు, నీ నోటి మాటలు, నీ తొందరపాట్లు, నీ అసూయలు, నీ హృదయాంతరంగాలు తప్పు లేని రోజు అయితే చెప్పండి. మనుషులు నా లేదని. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు మనిషిని తీర్పు తీర్చుకో. కృపను బట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ భక్తి నువ్వు చేసుకుని పో. హల్లెలూయా. దైవజనుడి గారు కొన్నిసార్లు ఏంటంటే పాస్టర్ గారిలో అవిధేతలను బట్టి విశ్వాసులు కూడా చులకనగా చూస్తారు, చులకనగా మాట్లాడతారు. హల్లెలూయా. అది ఆ విశ్వాసికి శాపం, ఆ విశ్వాసికి రోగం. హల్లెలూయా. శాపగ్రస్తులు అవుతారు. హల్లెలూయా. నీతో మాట్లాడింది ఏదో దేవుని వాక్యం తీసుకుని వెళ్ళిపో. అతన్ని కొట్టాలో, గద్దించాలో, కుటుంబంలో సమస్యలు పెట్టాలో, ఇరుకులు పెట్టాలో, ఏం పెట్టాలో దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ చేస్తే సహాయం చేయి, క్షమించి, లేదంటే బాగుంది. హల్లెలూయా. కనుక పిల్లలను ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ మనిషిని తీర్పు తీర్చకు. అర్థమైందా? కృపను బట్టే వెంబడించు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన పిల్లరా, ఇదేమో దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఏంటంటే, అప్పుడు చూడండి, ప్రార్థన ఎప్పుడో అవసరమో తెలుసా? నీకు ఏ వాక్యం బయలుపడిందో ఆ బయలుపడిన జీవితంలోనికి నువ్వు మారటానికి ప్రార్థన అవసరం. నీ ప్రార్థన అనేది దేవుణ్ణి మార్చటానికి కాదు, నువ్వు దేవుని వలె మారటానికి ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు హృదయాన్ని మార్చుకో. దేవుడు తన తలంపుల్ని, దేవుడు తలంచినంతా మంచిది 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 అన్నాడు ఆదికాండంలో. హల్లెలూయా. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు బాధలు పడతావు, దేవునికి ఇష్టమైతే పడంతే. నువ్వు అవమానపడతావు, దేవునికి ఇష్టమైతే పడు. సువార్త చెబుతూ నువ్వు తన్ను తినాలనుకుంటే తన్ను తిను, అంతే. ప్రభు నన్ను తనకుండా సాయం చేయి, నన్ను తనకుండా సాయం చేయాలి. అపోస్తులు ఎవడో చచ్చేవాడు కదా. హల్లెలూయా. ఎందుకు గెత్సేమనే తోటలోనికి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు? తండ్రి ఏ లేఖనాలు రాయబడినాయో వాటిని నెరవేర్చడానికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అవునా కాదు? శోధన తప్పిపోవటానికి కాదు, శోధనలో విజయం కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి 40 రోజులు బాప్తిసం తీసుకోగానే అపవాది చేత శోధించబడటానికి వెళ్ళాడు ప్రార్థనలోనికి. హల్లెలూయా. శోధనలోనే నీకు భక్తి నేర్పుతాడు దేవుడు. శోధనలో నువ్వు తొట్టిల్లిపోకు. దేవుడు అక్కడ నిన్ను ప్రేమించి ఉన్నాడు కనుక నిన్ను గాయపరుస్తున్నాడు. గాయపరుస్తాడు. హల్లెలూయా. శోధనలు ఇసిగిపోకు, శోధనలో కంగారు పడకు. నిశ్చయముగా మనం నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పిలుపు నిశ్చయమైతే హల్లెలూయా, శోధనలో జయం కూడా నీకు నిశ్చయం. కృపలో చూడండి ప్రతి దాన్ని. హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, కృపలోనే దేవుడిని నువ్వు వెంబడించాలి కానీ హల్లెలూయా
దేంట్లో ప్రార్థన చేయటం అనేది దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు బలం కొరకు అడగాలి. దేవుని హృదయాన్ని మార్చమనడం కోసం అడగకూడదు. ప్రభువా ఈ పని చేస్తున్నా నీ చిత్తమో కాదు నాకు చెప్పి సహాయం చేయమని అడగాలి. ప్రభువా ఈ పని ఖచ్చితంగా నాకు చెయ్యి అన్నట్టు శాసించకూడదు దేవుణ్ణి. నా మాట అర్థమైందా? వాక్యానుసారంగానే దేవుడు చదువుతాడు. దేవుడు వాక్యం, దేవుడు మారు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు ప్రవక్తల ద్వారా వాక్యంతోనే మాట్లాడాడు. సున్నా పొల్లు అయినా మార్చడు దేవుడు. దాన్ని మార్చి బోధించిన వాడు శాపగ్రస్తుడని పౌలు చెప్తే దేవుడు ఎంత మారుతాడండి? దేవుడు మారు. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని మార్చాలని నువ్వు ప్రార్థన చేయకు. దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్ళటం కోసం ప్రార్థన చేయి. దేవునికి వ్యతిరేకమైన పనుల కొరకు నువ్వు ప్రార్థన చేయకు. హల్లెలూయా. మాట వినండి, కొంచెం నా మాట కట్టింగ్ ఉండొచ్చు కానీ బైబిల్ చూస్తుంది. హల్లెలూయా. ప్రభు చూపించారంటే ఒక పేద కుటుంబంలో ఎదవరాలు కుమార్తె ఉచితంగా వివాహం చేసుకోవాల్సింది. నాకు కట్నం వస్తేనే చేసుకుంటానంటే అది దేవుని చిత్తం కాదు. కట్నం కోసం ప్రార్థన చేస్తున్నానంటే దేవుని చిత్తం అసలు కాదు. హల్లెలూయా. ఎలా చెల్లించి వధువును కొనుక్కున్నాడు ఆయన. ఎదురు ఓలి ఇచ్చాడు కలుగులో. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని వాక్యంతో వెతకాల. అప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఇస్తాడు. క్రీస్తులో తన ఆత్మతో నిన్ను నీ కుటుంబాన్ని కప్పుతాడు. పరలోక సంతాన జన్యుని నీ గర్భానికి ఇస్తాడు. నీ గర్భవాసులు వారు దురాత్మ శక్తుల్ని స్వాధీనపరుచుకుంటారు. ఈ లోకంలో దురాత్మలు లోకనాథులతో వాళ్ళు పోరాడి ప్రార్థన వీరులే దేవుని యోధులే పరలోక రాజ్యాన్ని స్థాపిస్తారని. హల్లెలూయా. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి దేవునికి విరుద్ధమైన దేవా ఇది నీకు ఇష్టమా చెప్పు నేను చేస్తా, అది అడగండి. అది ప్రార్థన అంటే. హల్లెలూయా. నువ్వు 360 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవునికి వ్యతిరేకమైన దాన్ని దేవుడిని నీవి తీయించు. ఒకవేళ నీకు అది ఇచ్చినా అది నీకు శాపమే. నిజం. ఒక ఆమెకి దేవుడు చెప్పాడంట, అమ్మా నేను నీకు ఆడపిల్లని ఇస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. ఆమె భార్య భర్తలు ఎంతో ఉపాసం కూర్చొని ఏడు సిగ్గులు పెట్టిన పిల్లలు లేరా? చాలా పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తామా నీకు పెట్టిస్తున్నాను ఆడబెట్టిస్తున్నాను పిలిచి దేవుడు అని అన్నాడు. హల్లెలూయా. ముగిస్తాను. హల్లెలూయా. చూడండి పిల్లరా, మీరు వింటారు కానీ కొంచెం హల్లెలూయా చూడండి పిల్లరా, చూడండి. హల్లెలూయా. సంతానం చాలా లేదు, నీకు పిల్లలు ఇస్తున్నాడమ్మా అంటే ఆమె చెప్పలేదా? హల్లెలూయా. ప్రభువా ఉపాధి నాకు మగపిల్లలు కావాలి, అమ్మ ఆడపిల్లలు ఇస్తానమ్మా నా చిత్తం కాదు. ప్రభువా నువ్వు లాగలాగ యువకకి ఇస్తావు, నాకు మగపిల్లడే కావాలి. అబ్రహాంకి ఇచ్చావు నాకు కావాలి, అన్నాకి ఇచ్చావు నాకు కావాలి, ఎంత ఇచ్చావు ఎంత ఇచ్చావు అని వాక్యాలు చెబుతుంది. సరే పోదు కర్మ అనుకున్నాను. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? అతడు పెరిగి పెద్దోడు యవనస్తుడయ్యాక ఆ తల్లిదండ్రులు ఏమని ప్రార్థన, ప్రభువా నువ్వు ఇచ్చి నుండి తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని ఎప్పుడు పీడించకు. దేవుడు ఇచ్చింది తీసుకోవాలి, నీకు ఆశీర్వాదం. ఏమో ఆమెని ఏ సేవకురాలిగా చేయాలనుకున్నాడు, ఆమెని ఎవరికి సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు, ఆమెలో యేసుక్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించాలనుకుంటున్నాడేమో. లింగభేదాన్ని నువ్వు నిర్ణయించదట. హల్లెలూయా. దేవుడు నిర్ణయించాలి దాన్ని. మాట మీకు అర్థం. హల్లెలూయా. కృపగా అప్పచెప్పేద్దాం దేవునికి. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలను యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఫాలో వాక్యాన్ని ఫాలో. దేవుడు చూపించింది కొర్నేలు ఫాలో అయినట్టుగా. ధర్మశాస్త్రం ప్రకారం అయితే అన్యులకు ప్రవేశం లేదు, కానీ కొర్నేలు యేసుక్రీస్తు కృపలోకి వచ్చాడు. అర్థమైంది మీకు? 10 అధ్యాయంలో. అందుకని ఈరోజు కృపనే చూడు. ధర్మశాస్త్రం నుంచి ఏ మనిషిని ప్రేమించకు, ధర్మశాస్త్రంలో నుంచి చూడద్దు. హల్లెలూయా. కృపలో యేసుక్రీస్తులో నుంచి చూడండి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళి యేసుక్రీస్తులో ఉన్నాయి. ఎవరు నా యందు దీనుడై వణుకుచున్నారో వారిని నేను దృష్టి చూస్తున్నాను. ఎవరు తగ్గించుకున్న సన్నిధిలో ఉంటుందో వారికి ఆశీర్వాదాలన్నీ ఆయన ఇస్తున్నాడు. ఆశీర్వాదాలు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి,
సమస్త ఆశీర్వాదాల పాత్రులండి. నేను చెప్పేది ఒకటే మాట ఫైనల్గా ఏంటంటే విధేయతను వహించండి, తగ్గింపు నేర్చుకోండి, మాట ఓర్చుకోండి. చాలా కష్టమైన పదాలు ఉంటాయి కానీ ఇవన్నీ చేయాలి. చిన్న ప్రార్థన పాస్టర్ గారు కోరారు కనుక ప్రార్థన చేయండి. ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేయండి, పర్వాలేదు. వెళ్దాం. ఆఫీసులో ఇవ్వలేదు ఎవరికి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. 10 కూడా ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయండి కుటుంబం కోసం.